100 రోజుల్లో మీరు అన్నట్టుగా రోజు కొంతమంది కనపడవచ్చు, కొంతమంది 4 రోజులకు రోజు కనపడచ్చు, కొంతమంది నెలకు రోజు కనపడి ఉండొచ్చు. సో ఇంకా మీరు అన్నారు కదా 4 సంవత్సరాలు 7 నెలలు టైం ఉంది. ఇంకా వెయిట్ అండ్ సీ. ఎక్కడికి పోతారు? రోజా గారికి ఏదో ఓడిపోయారని చెప్పి వెనకడుగు వేయటము, లేదంటే ఇంకోటి ఎవరో ప్రత్యర్థులు మమ్మల్ని టార్గెట్ చేస్తారని చెప్పి వెనకడుగు వేయటము రోజా గారి దగ్గర లేదు. మేము అంతకుముందు ఎలా బలంగా పోరాడామో 2014 to 19, ఇప్పుడు 24 to 29 అంతకంటే బలంగా పోరాడతాం. మాకేం కొత్త కాదు. మాకు మూడు రాజకీయ పార్టీలు, 6 రాజకీయ పార్టీలు, వాళ్ళందరూ కలిపి, కొంతమంది కలిసో కొంతమంది ఇండైరెక్ట్ గానో, ఎవరు ఎలా వచ్చినా కూడా మళ్ళీ సింగిల్ గానే వెంకటరెడ్డి గారు ఎప్పుడు బలంగా 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 అంటానే ఉంటారు. మీకేమైనా వీక్నెస్లు ఉన్నాయండి? వైసీపీకి ఏం లేవా? 40% సింగిల్ గా వచ్చినటువంటి వీక్నెస్ సార్. అంటే 3 రాజకీయ పార్టీలు కలిసి వస్తే మా మీద 3 రాజకీయ పార్టీలు కలిస్తే తప్ప యుద్ధం చేయలేనటువంటి బలహీన స్థితిలో వాళ్ళు ఉన్నట్లు లెక్క. మేము 40% ఈ రోజు కూడా మాకు ఓటు వచ్చింది. వాళ్ళు ఎంత ఈవీఎంల ద్వారా ఎన్ని రకాల మ్యానిపులేట్ చేసినా 40% ఓటింగ్ మాకు ఎక్కడ తగ్గేటటువంటి పరిస్థితి కూడా ఎక్కడా లేదు. అంటే ఎంత బలంగా మేము ఉన్నాం ఒకసారి అర్థం చేసుకోండి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఈ రోజు ఎవరున్నారు అంటే అలా పార్టీలన్నీ కూటమిల పక్కన పెట్టండి. ఎందుకంటే మీకు తెలుసు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ డైరెక్ట్ పొత్తు, షర్మిల కాంగ్రెస్, అదేవిధంగా సిపిఐ సిపిఎం ఇండైరెక్ట్ పొత్తు. 6 రాజకీయ పార్టీలు ఒకవైపు కలిసి నిలబడ్డాయి. సింగిల్ గా నిలబడింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయినా ఎంత ఓటింగ్ వచ్చింది? 40%. 100కి అంటే 100కి అవతల 6 పార్టీలు కలిస్తే 60%. మరి మీరు ఎవరితోటి కలనంటారు, ఎవరిని మీలో కలుపుకోని అంటారు, మేము సింహాలం అంటారు. ఇంక మళ్ళీ దాని గురించి మేము ఒక్కలమైన అన్నాం ఎందుకు? చెబుతున్నాం కదా సార్, మళ్ళీ చెప్తున్నాం. 2024లో కూడా ఒంటరిగానే పోటీ చేస్తాం. స్టిక్ ఆన్ మై వర్డ్స్. 2024 ఎన్నికల్లో కూడా 2029 ఎన్నికల్లో కూడా మళ్ళీ ఒంటరిగానే పోటీ చేస్తాం. వాళ్ళు 3 వస్తారా, 6 కలిసి వస్తారా? కలిసి. ఓకే, ఇప్పుడు చేస్తే ఏంటి? సో వాట్? అర్థం కాలేదు సార్. ఏంటి అసలు చేస్తే ఏంటట? 29లో చేయండి. 2014లో చేసాం సార్, 67 సీట్లు వచ్చినాయి, అపోజిషన్ లోకి వచ్చాం. 2019లో సింగిల్ గా చేసాం, 151 సింగిల్ గా వచ్చినాయి. నోట్ దిస్ పాయింట్. తెలుగుదేశం లాగా వాళ్ళు 3 పార్టీలు కలిస్తే 130 సీట్లు వాళ్ళకి వచ్చి ఉండొచ్చు. మేము సింగిల్ గా పోటీ చేస్తే 151 వచ్చినాయి. వాళ్ళు కూటమిగా పోటీ చేస్తే తెలుగుదేశానికి వచ్చిన 130 సీట్లు అవ్వచ్చు. సో మేము అక్కడ మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు అన్నిటికి కారణం అంట. అసలు మాట్లాడటానికి సిగ్గన్నా ఉండాలి ఈ కూటమి వాళ్ళకి. బుడమేరు వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఏదైతే 14 రోజులుగా విజయవాడలో అన్నం దొరకపోయినా వాళ్ళ ఆహార ప్యాకెట్ల కోసం అయ్యా అన్నం పెట్టండి చెప్పి 2 చేతులు ఇట్లా జోడించి అడుక్కున్నా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఏలేరుకు వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. ఇంకా నయ్యో ఆ పైన వరుణ్ దేవుడితో మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారు వరద తెప్పించాడని చెప్పి ఈ కూటమాళ్ళు సిగ్గు ఎగ్గులు అక్కడ చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు. ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారే కారణం అండి. అంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. లోకేష్ నియోజకవర్గంలో వరద వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారే కారణం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయం పట్టుకోక ఇంకేం పట్టుకున్నాడు చెప్పండి? మేమేమీ లేనప్పుడు, మా దగ్గర బలం లేనప్పుడు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ దృష్టిలో ఏమీ లేనప్పుడు మరి మాట్లాడితే లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శ చేయాల్సినటువంటి అవసరం మీకేమొచ్చింది? అంత అవసరం లేదు కదా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది. ప్రజల పక్షాన్ని ఈ రోజు ఉన్నది, ఎప్పుడు కూడా ప్రజల పక్షానే ఉంటది. ఎస్, వాళ్ళు ఏదో ప్రజలతో వచ్చినటువంటి వాళ్ళు కాదు కాబట్టి మా మీద సహజంగా విమర్శలు చేస్తారు. సో మేము కూడా దానికి బలంగా తిప్పికొడతాం. అది మా పార్టీకి సంబంధించి బలమైనటువంటి నాయకత్వం సార్. ఈ రోజు వాళ్ళు ఎంతో మంది లాక్కోవాలని ప్రయత్నిస్తున్నా ఎవరో ఒకరిద్దరు పోయి ఉంటారు. ఎవరో లేకపోతే స్థానికంలో ఉన్నటువంటి నాయకుల్ని బెదిరించో లేదంటే వాళ్ళ ప్రలోభాలకు గురి చేసో కొంతమంది లాక్కో ఉండొచ్చు. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతకు ముందు ఎలా బలంగా ఉందో ఈ రోజు కూడా అదే బలంగా ఉంది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఓకే, గాయత్రి గారు. మీరు మ్యూట్లో ఉంది. రాయపాటి అరుణ గారు కూడా జాయిన్ అయ్యారు. ఓకే అండి, వినిపిస్తుంది. గాయత్రి గారు చెప్పండి. మీతో పాటు ప్యానెల్ ఉన్న స్పీకర్స్ కి ఆల్సో అందరికి ప్రేక్షకులకి. ఓకే, గాయత్రి గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే అంత భయపడుతున్నారు మీరు? ఏమంటే ఇప్పుడు ఇందాక మీరు డిబేట్ జరుగుతుంది, నేను స్క్రీన్ మీద కనిపిస్తున్నాను, నేను భయపడుతున్నట్టు అనిపిస్తున్నాను, నవ్వుకుంటున్నట్టు అనిపించిందా మీకు? ఎవరంటే భయపడింది? ఇప్పుడు దాకా పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గురించి? అదే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎప్పుడు బయటకు వచ్చినా సరే పర్సనల్ గా విమర్శించడం, పర్సనల్ గా టార్గెట్ చేయడం, ఆయన చేయటమే కాకుండా చుట్టూ ఉన్న నాయకులందరి చేత కూడా చేయించడం. మీరు ఇప్పటిదాకా ఎంతమందిని చూశారు? గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోవట్లా. ఇప్పుడు బాబు గారు ప్రెస్ మీట్స్ పెట్టినప్పుడు సార్ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి, ఆ ఎమ్మెల్యే, వాట్ ఎవర్ ఇట్ ఈస్,
ఇలా అన్నాడు, ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చాడు మీ గవర్నెన్స్ గురించి అన్నప్పుడు ఆయన క్లారిటీ ఇచ్చారు. తప్పించి పర్సనల్ గా వెళ్ళి అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డిని ఒక సబ్జెక్ట్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోవాలని అయితే ఆఖరికి ఇక్కడ డిబేట్ లో కూర్చున్న నాకు ఇప్పుడు ప్రస్తుతానికి ఏం హోదా లేదు. ఆయన సరే నాకు కూడా అనిపించట్లా. ఇప్పుడు ఇందాక మాట్లాడారు, మీరే అన్నారు ఇందాక పాపం 11 సీట్లకి పడిపోయారని. 11 అనేది అఫీషియల్ నంబర్, అందరికీ తెలుసు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల గెలిచిన ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చి పోరాడుతున్నారండి? ఈ రోజు ఎంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు? అంటే వైసీపీ కింద గెలిచిన ఎమ్మెల్యేలు అంటున్నా ఉన్న 11 మంది కూడా ఎవరు యాక్టివ్ గా లేరు, ఎవరు జగన్మోహన్ రెడ్డి వెనకాల లేరు అంటేనే వాళ్ళంతా అసంతృప్తితో ఉన్నారో, వాళ్ళంతా విసిగెత్తిపోయి ఉన్నారో, ఎందుకు ఈ పార్టీలో గెలిచాము అటు ఇటు కాకుండా అయిపోయాము అని చెప్పి. మీరు కూడా ఇందాక అన్నారు వాళ్ళు ఇంతకు ముందు ఎవరైతే సపోర్ట్ చేశారో ఓల్డ్ గ్యాంగ్ అంతా ఎవరు లేరు, అప్పుడు గట్టిగా అరిచిన మినిస్టర్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు ఈ రోజు లేరు సపోర్ట్ కానీ. మరి ఎందుకు లేరో మరి ఆయన చెప్పాలి, వెంకటరెడ్డి గారు చెప్పాలి. ఆయన అడిగారు అనుకోండి ఈ రోజు లేరు 4 రోజులు లాగా వస్తారంటారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారే బయటకు రావడానికి 100 రోజులు పట్టింది, నేనైతే ఈ రోజే చూస్తున్నా. మరి ఐ డోంట్ నో హౌ లాంగ్ ఈ టుక్ టు కమ్ అవుట్. సో వెంకటరెడ్డి గారు లాంటి వాళ్ళకి టైం పట్టినప్పుడు మరి ఎమ్మెల్యేలు మినిస్టర్లు వాళ్ళ భయాలు వాళ్ళకుంటాయి. వాళ్ళు ఏమేం చేశారు? ఎవరు ఇక్కడ కక్షపూరితంగా చేయట్లేదు. రెడ్ బుక్ ఉంది కాబట్టి వాళ్ళ మీద కక్ష సాధింపులు అలాంటివి కూడా ఏం లేదండి. లీగల్ గా పద్ధతి ప్రకారం ఎవరెవరు ఎక్కడెక్కడ తప్పు చేశారో ఉన్న ప్రూఫ్స్ ప్రకారమే ముందుకెళ్తాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఇప్పుడు వరదలు వచ్చినాయి, ఎక్కడికైనా వస్తున్నారు, ఎవడో ఆపలేదే. ఇప్పుడు మీరు ఇంతకుముందు చూసుకొని ఉంటే చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అప్పుడు బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ ఎక్కడైనా స్వేచ్ఛగా తిరగలిగారా? ఎవరైనా బయటకు వస్తే హౌస్ అరెస్ట్. ఓకే, గాయత్రి గారు గతంలో ఉన్న మాజీలు ఎవరైతే పోనీ వాళ్ళు యాక్టివ్గా లేరో ఇప్పుడు కొత్త రక్తాన్ని దింపుతున్నారు. యాంకర్ శ్యామల గారిని బరిలోకి దించారు. ఈసారి వేరే లెవెల్లో ఉంటుంది. అధికార ప్రతినిధి అండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్. కంగ్రాట్స్ చెప్తానండి శ్యామల గారు, కంగ్రాట్స్ చెప్తాను. ఏముంది, ఎందుకంటే నేను అంతకుముందు కూడా చూసాను ఆవిడ ప్రచారాలు. అప్పుడు టీవీలు ముందుకు వచ్చి ఏదో ఒక అక్కమ్మ కబర్లు పెట్టి కబుర్లు చెప్పింది. కానీ యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు బాగా మాట్లాడతారు ఆవిడ. అట్లీస్ట్ ఆ పెట్ట కబుర్లైనా వినేలాగా చెప్పింది కాబట్టి ఆవిడకి కంగ్రాట్స్ చెప్పగలను అంతే. ఇందాక మీరు అంటున్నారు అంటే వాళ్ళు మారుతారు వీళ్ళు మారుతారు అని. నాకు తెలిసి లీడర్షిప్ మారాలి. వరదలు జరుగుతుంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముందుకు వచ్చి ఫస్ట్ నువ్వు జేబులోంచి 1 రూపాయి తీసావా, ఎవరికైనా సహాయం చేసావా, నువ్వు ఎంతమందికి తిండి పెట్టగలిగావు, ఊరికి కబుర్లు చెప్పమంటే నేను చెప్తాను, వచ్చి ఏముంది ఖాళీగా చెప్పమంటే అక్కడికి వచ్చి కూడా రాజకీయం చేసి సిగ్గుసరం వదిలేసి చంద్రబాబు నాయుడు కావాలనంటే బుడవేరు నుంచి వాటర్ వాళ్ళ ఇంటి మీదకి వాటర్ రాకుండా ఉండడానికి బుడవేరు వైపు డైవర్ట్ చేసంట. ఏంటంటే అసలు కృష్ణా నది ఎక్కడుంది, బుడవేరు ఎక్కడుంది? బుడవేరు ఒక నది అంట, అదొక కాలువ. ఆ విషయం కూడా ఆయనకు తెలియదు. బుడవేరుకి ఎందుకు గేట్లు ఎత్తారని అడుగుతాడు. ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఐఎమ్ సో సారీ టు సే దిస్. ఆయనకు మరి బుర్ర ఎక్కడుందో, ఎందుకు పని చేయట్లేదో, ఏమైనా మందులు వేసుకోవటం మానేశారా ఈ రీసెంట్ కాలంలో నాకు తెలియదు. కానీ ద మోర్ హీ కమ్స్ అవుట్, ఎంత ఎక్కువగా బయటకు వచ్చి పబ్లిక్ తో మాట్లాడతారో మాకు పని అంత సులువు చేసినట్టు. ఇప్పుడు ఎవడైనా బయటకు వచ్చి కొంచెం పద్ధతిగా రెస్పాన్సిబుల్ గా మాట్లాడితే అమ్మో మనం ఏం సమాధానం చెప్పాలని భయపడాలి. ఈ తెంగరోడు మాట్లాడడానికి కూడా మనం సమాధానం చెప్పాలా అనుకునేలాగా తీసుకెళ్లిపోయింది జగన్మోహన్ రెడ్డి. నాకు తెలిసి నా దగ్గర అయితే ఏం లేదండి ఆర్గ్యుమెంట్. అసలు ఇందాక వెంకటరెడ్డి గారు మాట్లాడితే ఏదో పిచ్చి మాటలు, ఏమని ఈవీఎంలు వల్ల గెలిచారో ఎవరి వల్ల గెలిచారో మాకు కూడా తెలియదని. ఇదే వెంకటరెడ్డి గారు నాకు చాలా సార్లు డిబేట్ లో ఉన్నప్పుడు మేము ఎప్పటికీ అలాంటి మాట్లాడడం, ఏదైనా ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తాం, అవును మేము ఓడిపోయాము అని చెప్పి. వెంకటరెడ్డి గారికి తెలియాల్సింది ఏంటంటే 151 సీట్లు సింగిల్ గా వచ్చిన అదే జగన్మోహన్ రెడ్డి ఈరోజు 11 సీట్లు అయితే మిగిలినాయి. సో ఉన్న 11 కూడా నిలబెట్టుకోలేక ఇంకా ఎందుకు తగ్గుతున్నాయి? మీ పార్టీలో ఉన్న వాళ్ళే బయటకు వచ్చి ఇలాంటి శాడిస్ట్ మాకు ఎప్పుడు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు అని చెప్పి మాట్లాడి మీ లీడర్సే బయట నుంచి మాట్లాడుతున్నారు. నేను రీసెంట్ గా ఒక చిన్న ఇంటర్వ్యూ చూశాను, ఎవరో నాగరాజు గారు ఇంటర్వ్యూ చూస్తే దాంట్లో ఒక ఎమ్మెల్సీ లీడర్ చెప్తున్నారు. ఆయన అడుగుతున్నాడు ఏమనంటే ఈ పార్టీలోకి వచ్చాక కూడా మీకు ఏ పదవి ఇవ్వలేదండి, టీడీపీలోకి వచ్చాక కూడా ఎందుకు అనవసరంగా వచ్చాను, మీకేం అనిపించలేదా, అదే పార్టీలో ఉంటే బాగుంటుంది కదా అంటే ఆయన ఒకటే మాట అన్నాడు, నాకు పవర్ తో పని లేదు, కొంచెమైనా రెస్పెక్ట్ ఉండాలి సొసైటీలో, నాకు ఎక్కడున్నా పవర్ రాకపోయినా పర్లేదు, బట్ ఆ పార్టీలో ఉంటే ఆ ఉన్న రెస్పెక్ట్ కూడా ఉండదు అని చెప్పాడు. ఇంకా అంతే, అది సమరైజ్ అయిపోయింది కదా. ఏంటి జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఏంటంటే ఒక రేపు చేస్తే ఏముంది, 10 రేపులు చేసేదాకా అందులో అన్నా పెద్ద విషయం ఏముంది అని మాట్లాడే మనస్తత్వం ఉన్న జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి క్రిమినల్స్ ని వాళ్ళని పరామర్శించి నిన్ను చూసాం పిఠాపురంలో ఎంత పిచ్చిగా సర్కస్ షో చేశాడు. అంటే కాదండి మీరు ఓకే అని కాదు, ఇందాక ఆయన కాన్సెప్ట్ ఛాన్స్ ఇచ్చారు, కనీసం హుందాతనం కూడా లేదు. మాట్లాడేటప్పుడు ఆల్రెడీ ఇవన్నీ కోల్పోయారు కాబట్టి ఇప్పుడు సీట్లు కూడా కోల్పోయారు. అవునండి మేము 3 కాదు 6 కాదు, మేము వస్తాము, మేము గెలుస్తాము,
మేము గెలిచినా గెలవకపోయినా, నేను మళ్ళీ చెప్తాను వెంకటరెడ్డి గారికి, ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను, మాకు సీట్లతో పని లేదు. మేము అపోజిషన్ లో ఉన్నా పని చేస్తాం, మేము గవర్నమెంట్ లో ఉన్నా పని చేస్తాం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్పీడ్ లో 24 hours నిలబడి పనిచేస్తున్నారు. Okay. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ అది అపోజిషన్ లో ఉన్నా కూడా ఇలాగే చేసేవాళ్ళు. రైట్. మేము ఏదో పవర్ లోకి వచ్చేవాళ్ళని కాదు, అది లీడర్స్ కొన్ని Okay. స్వభావం లాంటిది. Okay. వీళ్ళ